కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ రాయిలో లభించిన శిలాజాలు సుమారు 7,000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే రామసేతు నిర్మించబడి కూడా 7,000 సంవత్సరాలైంది. ఈ కోరల్స్ చూడండి, వీటిని కూడా ఎక్కడి నుంచో తెచ్చి రామసేతువులో అమర్చడం జరిగింది. దే ఆర్ నాట్ నేటివ్ టు ద సైట్. సుమారు 220 సంవత్సరాల క్రితం 1788లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనల్ ఒక మ్యాప్ ని తయారు చేశాడు. దీన్నే మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవారు. తంజావూరులో ఉన్న సరస్వతి మహల్ లైబ్రరీలో ఈ మ్యాప్ ఉంచబడింది. ఇందులో భారతదేశాన్ని శ్రీలంకను కలిపే వంతెనను రామసేతు అని పేర్కొన్నారు. ఇదే మ్యాప్ ని 1804 వెర్షన్ లో జేమ్స్ రెనలే రామసేతు పేరు తీసేసి ఆడమ్స్ బ్రిడ్జ్ గా మార్చాడు. రామసేతు అకస్మాత్తుగా ఆడమ్స్ బ్రిడ్జ్ గా మారిపోయింది. ఈ విధంగా ఆంగ్లేయుల ద్వారా భారతదేశ చరిత్రను యూరోసెంట్రిక్ గా మార్చే కుట్ర జరిగింది. ఈ విధంగా శ్రీరామ చరిత్రను చెరిపేందుకు వ్యూహం రచించారు. వాల్మీకి నుంచి మొదలుకొని తరతరాలుగా నేటి వరకు ప్రతి భారతీయ మాతృమూర్తి, ప్రతి అమ్మమ్మ, నానమ్మ తమ పిల్లలకు రామసేతును శ్రీరాముడే నిర్మించాడని ఉగ్గుపాలతో బోధిస్తారు. భారతదేశంలో, మన దేశంలో శ్రీరాముడి ఉనికి ఉందంటే నమ్మొచ్చు. కానీ ఎందుకు నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, వియత్నంలోని కల్చరల్ కాన్షియస్ లోను శ్రీరాముడు ఉన్నాడు? ఎందుకు బుద్ధిజం, జైనిజం, సిక్కిజంలో కూడా రామాయణం ఉంది?